విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద క్లాబ్ వెహికల్ డ్రైవర్లు సామూహిక ధర్నా చేశారు. క్లాబ్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 ప్రకారం క్లాబ్ వెహికల్ డ్రైవర్లకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. క్లాబ్ వెహికల్ డ్రైవర్ల శ్రమని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ ప్రభుత్వంలో క్లాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా తయారైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో గత సమ్మె జరిపినటువంటి సందర్భంలో క్లాబ్ డ్రైవర్లకు కనీస వేతనాలు జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు శానిటేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ శానిటేషన్ విభాగంలోకి తీసుకొచ్చేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కర్లను డ్రైవర్లకు అందరికి కూడా హెల్త్ అలవెన్స్ను కలిపి ఇస్తామని చెప్పేసి అవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు వారికి మాత్రం వేతనాలు పెంచారు తప్ప 21,000. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి క్లాబ్ డ్రైవర్లకు మాత్రం 18,000 కాదు కదా, కనీసం 15,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చాలని వేతనాలతో కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ కార్మికుల పట్ల శ్రమదోపిడీకి తెగబడతా ఉన్నటువంటి పరిస్థితి. మన విజయనగరం కార్పొరేషన్ సంబంధించి క్లాబ్ నిర్వహణకు సంబంధించి ప్రతి నెల 3,24,000 రూపాయలు ఇవాళ ప్రజల నుంచి కట్టినటువంటి పన్నులను కార్మికులకు అలాగే సంస్థకు వీటన్నిటి నిర్వహణ కోసం మున్సిపాలిటీ చెల్లిస్తూ ఉంటే, కార్పొరేషన్ చెల్లిస్తూ ఉంటే, ఇవాళ సాయి పావని కన్స్ట్రక్షన్ వ్యక్తి ఇవాళ 10,000 రూపాయల వేతనాలు ఇచ్చి 48 మందికి సంబంధించినటువంటి వేతనాల్లో కూడా కోత కోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తా ఇవాళ సమ్మెలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం కనీస వేతనాలు 18,500 అంగీకరించినట్లు ఇవ్వాలనేటువంటిది ఒకటి. రెండవది, ఈ కంపెనీ పైన బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్